అందరికైతే నాగుల పంచమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు పుట్టల పాలు పోయడానికైతే వెళ్తున్నా. అన్నీ అయితే రెడీ చేసుకున్నా. మెయిన్ అయితే ఆవు పాలు, మనకేంటి అనంటే ప్యాలాలు కావాలి 3 రకాలే. నేనైతే బయలుదేరుతున్నా అన్నీ పట్టుకొని. మా దగ్గరనే ఒక మామిడి తోట ఉంది. అక్కడనైతే పుట్టున్నది అని కొందరు అన్నంకనైతే నేను పుట్టకాడికి వెళ్తున్నా. పోయినసారి కూడా అక్కడనే పోసిన. మేము పోయేసరికి ఆల్రెడీ కొందరైతే పూజ చేస్తుండ్రు. వాళ్ళని చూసి నేను మా ఫ్రెండ్ అయితే అక్కడికి పోయినాము. వాళ్ళ పూజ అయితే సగం అయిపోయింది. మేమైతే ఇప్పుడు పుట్టకాడ అవి పెట్టుకొని చెంబులో నీళ్ళు తీసుకెళ్తాం కదా, 3 సార్లు ఆ నీళ్ళని ఇట్లా పోసుకుంటూ ఓం నాగేంద్రాయ నమః అనుకుంటూ 3 సార్లు అయితే పోయాలి. పోసిన తర్వాత అప్పుడైతే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. వస్త్రం వేసుకోవాలి. వస్త్రం పుట్టల పాలు పోయడం ఏంటిది అని అంటే మనకి ఏమన్నా నాగదోషాలున్నా అందుకోసం అనేది పుట్టల పాలు పోస్తారు. మనకు అంత మంచి జరగాలి. శ్రావణంలో వచ్చేది రెండో పండుగ ఇది పుట్టల పాలు పోసుడు. మళ్ళీ ఏంటిది అనంటే ఈ సంవత్సరం ఏంటి అంటే మనకు సోమవారం రోజు కలిసి వచ్చింది కాబట్టి ఎక్కువ ప్రత్యేకత ఈ రోజు. అందుకు అయితే ఇలా చేసుకుంటున్నాము. మరి కొంతమంది అయితే ఇప్పుడిప్పుడు వస్తున్నారు. మేమైతే ప్రొద్దున్నే వెళ్ళినాము పుట్టకాడికి. పుట్ట మీద ఫస్ట్ మనం వేసుకున్న తర్వాత పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత ప్యాలలు చల్లుకోవాలి. మెయిన్ అయితే మర్చిపోవద్దు. కంకణాలు ఇవన్నీ కట్టుకోవాలి. ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడనైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పుట్ట మీద ప్యాలాలను ఏంటంటే ఇంటికి తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ ఏ రోజు అనంటే గణపతి రోజైతే అవి తినాలి ఆ రోజు. ఎందుకనంటే పున్నం రోజు కానీ ఎప్పుడైనా మనం చందమామను చూసినా కూడా తప్పు ఉండదు, అప్పుల బాధలు ఉండయి అని అయితే ఈ ప్యాలలను తీసుకొచ్చుకొని మనం దాసి పెట్టుకొని అయితే అప్పుడైతే మనం తినాలి. కొబ్బరికాయలో కొబ్బరికాయ కొడతాం కదా, ఒక దాంట్లోనైతే నెయ్యి దీపం ముట్టించుకోవాలి. ముట్టించుకున్న తర్వాతనైతే మనం హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకుంటే పూజనైతే కంప్లీట్ అయిపోయినట్టు. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగానైతే పూజ చేసుకోండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే మైండ్ అయితే డిస్టర్బ్ ఉండకూడదు. ఇప్పుడైతే హారతి ఇస్తున్నాము. హారతి ఇచ్చిన తర్వాత అయితే కొందరైతే శివాలయంలో రావి చెట్టు కింద ఉన్న సర్పనాగులు 2 ఉంటాయి కదా, వాటికి కూడా కొందరు అట్లా పూజ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇలా మామూలుగా పుట్టక చేసుకునే వాళ్ళైతే ఇక్కడ పుట్ట దగ్గరికి వస్తారు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంటికి వచ్చేస్తున్నా.